హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నూనెంకాయ చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నానండి. కావాల్సిన పదార్థాలు: వట్టిమిర్చి, ఇంకా బెల్లం, గార్లిక్, శనగిత్తనాలు, నూగులు, ఉప్పు, చింతపండు, జీలకర్ర, ధనియాలు, పప్పులు అండి. ఇలా రెడీ చేసుకోవాలి. ఇవైతే కిర్నూగులు అంటారు తెలుగులో, కన్నడలో అయితే ఉచ్చెళ్ళు అంటారు. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక్కొక్కటి వేయించుకుంటూ ఒక ప్లేట్లో తీసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు ఇలా ఒక్కొక్కటిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇదైతే అత్తమ్మ ప్రాసెస్ అండి. మా ఇంట్లో లాస్ట్ టైం పెట్టిన వీడియో అయితే అమ్మ చేసే స్టైలు, ఇదైతే అత్తమ్మ చేసే స్టైలు. సో ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం మార్నింగ్ టైంలో బాక్సులు పెట్టాలంటే కూడా ఇది జస్ట్ ఈ పౌడర్ని ఫిల్ చేసి ఒక కుక్కర్లో ఒక విజిల్ పెడితే చాలండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఈ పౌడర్ని అయితే మనము ఒక 2 months దాకా స్టోర్ చేసుకోవచ్చండి. ఒక్కసారి ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది రైస్లో కూడా కొంచెం నెయ్యి వేసుకొని పౌడర్ వేసుకొని కలుపుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాం కదా. మొత్తం అన్నీ ఇలాగే, చింతపండు కూడా ఇలాగ వేయించుకోవాలి. అప్పుడే పౌడర్ బాగా నిల్వ ఉంటుందన్నమాట. దీనికి స్పెషల్ ఏంటి అంటే ఉచ్చెళ్ళు అంటారు కదండి, అవే. సో ఇలా అన్నీ రెడీ చేసుకొని ఫస్ట్ అయితే ఇవి ఉచ్చెళ్ళు అన్నాం కదా, అవి వేసుకోవాలి. ఎందుకంటే అవి త్వరగా పడవన్నమాట. ఫస్ట్ అవి వేసుకున్న తర్వాత మిగిలినవన్నీ కొన్ని కొన్ని వేసుకుంటూనే మిక్సీ చేసుకోవాలండి. ఇలా పౌడర్ అయ్యాక పక్కన వేసుకోవాలి. ఇలాగే అన్నీ కలిసి ఒక 2-3 times మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మనకి పౌడర్ రెడీ అయిపోతుంది. ఒక్కసారి ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఈ రెసిపీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. నూనె వంకాయ చేసుకుంటాం కదా, అదే గుత్తి వంకాయ, ఆల్మోస్ట్ సేమ్ టేస్టే వస్తుంది. కాకపోతే ఇది వేరే ప్రాసెస్ అనమాట. సో ఇలా పౌడర్ చేసుకోవాలి, అన్ని పౌడర్స్ కలిపేసుకోవాలన్నమాట. ఇదంతా మళ్ళీ కలిసేలాగా ఇంకోసారి మిక్సీకి వేసుకొని ఇలా కలుపుకోవాలి. సో పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది చపాతీకి కానీ జొన్న రొట్టెకి కానీ చాలా బాగుంటుందండి. రైస్లకు అంత బాగుండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.